హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. నేర్చుకోవడానికి సార్ మార్గం చూపించారు. ఇంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ చెప్తున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, జోష్లోకి వచ్చారు. ఆ జోష్ అలాగే కంటిన్యూ చేయండి, ఓకేనా? ఫాస్ట్ ట్రాక్ ఎండిఆర్టీ మిత్రులందరికీ, ఆర్గనైజర్స్కి, తర్వాత ఈ సభకు ఈ మీటింగ్కి వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శుభ సాయంత్ర వేళ శుభాకాంక్షలు. ఒక్కసారి మన ఫాస్ట్ ట్రాక్ ఎండిఆర్టీ సంస్థకు ఒకసారి చప్పటితోటి స్వాగతం చెప్దాం ఈ సెషన్కి. ఎక్కువ టైం నేను ఎక్కువ తీసుకోను. మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను. ఆ సీక్రెట్ తెలుసుకోవటానికి తరతరాలుగా ప్రయత్నం చేస్తూ ఎంతో ఉన్నతంగా ధనవంతులై ప్రపంచంలోనే అత్యధికమైన సంపాదన సంపాదించే వాళ్ళు, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, ప్రతి ఒక్క శతాబ్దంలో గొప్పవాళ్ళు ఉంటారు చూసారా? ఆ గొప్పవాళ్ళు ఏ విధంగా అయ్యారు, వాళ్ళ సీక్రెట్ ఏంటి ఈరోజు చెప్పబోతున్నాను. మీకు వినే ఓపిక ఉందా? ఎస్ ఉందా? రెస్పాన్స్ రావాలి, చప్పట్లు కావాలి, రెస్పాన్స్ కావాలి. ఎస్. ఎల్ఐసి జర్నీ తీసుకుంటే ఇవన్నీ మనం బోర్ కొట్టించాము. సరే, జస్ట్ టూకీగా ఎల్ఐసి మనకు ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి? 1956 to 2000. అప్పుడు నేషనలైజేషన్ అయింది. అప్పటిదాకా మోనోపలి ఉండేది. తర్వాత పోటీ వచ్చింది. 16th May 2022 వచ్చింది. 2000 నుంచి 16th May 2022 వరకు ఏమైందంటే ఓపెనింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్, స్టిల్ ఎల్ఐసి స్టిల్ ఏ మేజర్ ప్లేయర్. ఎంత ప్రీమియం గ్రోత్, ఎంత ప్రీమియం షేర్, ఎంత 65.42 అనేది ప్రీమియంలో షేర్ మార్కెట్, మన మార్కెట్ షేర్. తర్వాత పాలసీల్లో 70.86 అనేది. ఇవి ఎప్పటికీ 36/22 వరకు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినా మనం. లిస్టింగ్ అయింది ఎప్పుడు? ఎల్ఐసి 3.0 ఇప్పుడు నడుస్తున్నది ఎల్ఐసి 3.0. అందులో ఏంటి? ఎల్ఐసి లిస్టెడ్ కంపెనీ అయిపోయింది. మీరు గమనించారా? ఏప్రిల్, మే, జూన్ క్లోజింగ్ రోజు 29th, 30th హాలిడేస్ వచ్చాయి. కానీ ఆఫీస్ వర్క్ చేసి ఎన్బి కంప్లీట్ అయిందా లేదా? ఎందుకు? ఆనంద ఒకటే కాదు. ఎందుకు? కారణం ఏంది? ఎందుకు అసలు? March 31st వరకు ఎల్ఐసి బుక్స్ క్లోజ్ అయితే అప్పటిదాకా మనం పెద్ద పట్టించుకోకపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ప్రతి క్వార్టర్ కూడా మార్చ్ ఎండింగే, అంతేనా? 30th. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్, మే, జూన్ 30th ఫస్ట్ క్వార్టర్ అయింది. రేపో ఎల్లుండో ఈ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ బట్టి షేర్ మార్కెట్ మళ్ళీ ఒక్కసారి పెరగటమా, మన మార్కెట్ స్థాయి తగ్గటమా అనేది మీరు కష్టపడి సాధించిన ఎఫర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎల్ఐసికి పిల్లర్స్ మీరు ఏజెంట్ మిత్రులు అందరూ మీకు ఒకసారి చప్పట్లు కొట్టాలి. మీరు అందరు చప్పట్లు కొట్టుకోవాలి. ఈ పిల్లర్సే లేకపోతే ఈ ఎల్ఐసి సంస్థ లేదు. తర్వాత ఈ క్వార్టర్ వైజ్ Q1, Q2, Q3, Q4 ఈ 4 భాగాలుగా విభజించి ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తున్నారు. ఇంతకుముందు కంటే విగరస్గా పనిచేస్తున్నారు. అవునా కాదా? ఆఫీస్లో చూసారా? ఎక్కువ ప్రెజర్, ఎక్కువ అది కావాలి, ఇది కావాలి, బిజినెస్ కావాలని చేస్తున్నారా? అదే మన ఎల్ఐసి సంస్థ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఏ గవర్నమెంట్ సంస్థ, నిద్రావస్థలో ఉండే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కదా. చాలా సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు తీసుకోండి, వాటిల్లో నెంబర్ 1గా నిలిచి ప్రపంచంలోనే ఒక అత్యధికమైన ఆదాయం కలిగిన, తర్వాత సర్వీస్ కలిగిన ఏకైక సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ. ఓకేనా? ఒప్పుకుంటారా మీరు? తర్వాత నెక్స్ట్ వస్తున్నది మన మార్కెట్లోకి వస్తుంది. రెడీగా ఉండండి, ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. రిలయన్స్ జియో వస్తుంది. వాడు ఒక్కసారి బ్రేక్ చేయడానికి, దీన్ని షేక్ చేయడానికి వస్తున్నాడు. మనం రెడీగా ఉండాలి, తయారుగా ఉండాలి. మన సైనికులందరూ కూడా చాలా సంసిద్ధమై ఉండాలి యుద్ధానికి. మీరు చాలా యాక్టివ్గా ఉంటేనే మనం ఈ విపత్తును మనం ఆదుకోగలుగుతాం. అలాగే ఐఆర్డిఏ ఏవేవో తీసుకొస్తుంది. బీమా సుగమ్, బీమా వాహక్, ఇవన్నీ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. తర్వాత మనం కూడా డిజిటలైజేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. ఆనంద యాప్ తీసుకొచ్చాం. ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులన్నీ కూడా మనం తట్టుకోగలాలి, నిలబడగలాలి. ఈ మార్పు చెందడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది. నిన్నటి మీకు, ఈరోజు మీకు, రేపటి మీకు ఏం తేడా? నిన్నట్లాగా మీరు ఈరోజు ఉన్నారనుకోండి, ఏమవుతుంది? రేపు కూడా
నిన్నట్లాగానే ఉంటారు. ఈరోజు ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకొని ఒక ఎనర్జెటిక్గా తయారయ్యి రేపు ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఇంకా ఎనర్జెటిక్గా అవుతారు. మీ రిజల్ట్స్ అనేది చాలా ఎనర్జెటిక్గా ఇంకెక్కువ బాగా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆపర్చునిటీస్ ఇవన్నీ ఉన్నాయి, సరే ఇవన్నీ ఓకే. కన్సర్న్స్ ఏమున్నాయి, ఎన్ఎస్పి షేర్ మార్కెట్ ఒకటి మన కన్సర్న్, తర్వాత నెంబర్ ఆఫ్ పాలసీస్ గ్రోత్ ఒకటి కావాలి, రెన్యువల్ ప్రీమియం గ్రోత్ కావాలి, ఇంక్రీజ్ ఇన్ ల్యాప్సేషన్ అనేది మన కన్సర్న్, పర్సిస్టెన్సీ రేషియో అనేది ఇవన్నీ కూడా మన కన్సర్న్స్. మన స్ట్రెంగ్స్ ఏంటి, తర్వాత ఛాలెంజెస్ ఏంటివి అని చూసుకుంటే, ఇంతకుముందు పిల్లలు అమ్మ కథలు చెప్తుంటే ఒళ్ళో కూర్చోబెట్టుకొని చిన్న చిన్న పసిపాపలు గోరు ముద్దలు తినేవాళ్ళు, అవునా కదా. ఇప్పుడు అమ్మ కథలు చెప్తే వినరు. ఏం కావాలి వాళ్ళకి, ఫోన్ కావాలి. దాంట్లో ఏం కావాలి, పిల్లల ఆటలు బాటలు ఉంటాయి కదా, అవి చూస్తేనే అవుతుంది. అంటే వాళ్ళు ఈవెన్ 1 year కూడా ఉండరు, వాళ్ళకి ఫోన్ కావాలి. వాళ్ళని ఏమంటారో తెలుసా, ఆల్ఫా కేటగిరీ జనరేషన్ అంటారు. ఇంతకుముందు మిలీనియల్స్ ఉండేవారు కదా. మిలీనియల్స్ అంటే ఎంత, 18 years to 40 వరకు మిలీనియల్స్. వాళ్ళని ఫేస్ చేయటమే మనకు కష్టమయ్యేది. వాళ్ళే పిడుగులు. అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏంటి, వాడు పుట్టినప్పటి నుంచి వాడు సెల్ ఫోన్ చూసి టీవీ చూసి బతికేవాళ్ళు. వాళ్ళని ఫేస్ చేయాలంటే ఎట్లుండాలి మీరు, వాళ్ళు వచ్చేవాళ్ళు చిచ్చర పిడుగులు. మిలీనియల్స్ పిడుగులు అయితే ఇప్పుడు వచ్చే ఆల్ఫా జనరేషన్ అంటారు. ఆల్ఫా జనరేషన్ అనేది ఒక చిచ్చర పిడుగులు. వాళ్ళని మీరు ట్యాకిల్ చేయాలంటే మీకేం కావాలి, నాలెడ్జ్ అప్డేషన్ ఉండాలి, మీరు డిజిటలైజేషన్ కావాలి, మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, అంతేనా కదా. మనకు వచ్చే జనరేషన్ మనకు జనాభానే కదా మన పెట్టుబడి, మన రా మెటీరియల్. మరి రా మెటీరియల్ వాళ్ళను కన్విన్స్ చేయాలంటే మనం అప్డేట్ అయి ఉండాలా కాదా, టెక్నికల్గా అప్డేట్ ఉండాలా కాదా. ఆనంద ఎంతమంది మొదలు పెడుతున్నారు, ఎంతమంది చేస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ, వెరీ గుడ్. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే, టెక్నాలజీకి మారటానికి ఎవరు ఇష్టపడరు. మొదలు సెల్ ఫోన్ వచ్చినప్పుడు అప్పుడు నెట్వర్క్ చాలా కాస్ట్లీ ఉంటుండే, ఎవరు అది చూసేవాళ్ళు కాదు. అది నేర్చుకోవాలంటే ఏదో అనుకునేది. ఇప్పుడు ప్రతి చోట సెల్ ఫోన్ యూసేజ్ ఉంటుందా లేదా. అలాగే నేర్చుకోవటానికి భయపడకూడదు, ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే అప్పుడు మనం ఏదైనా సాధిస్తాం, వాళ్ళని ఫేస్ చేస్తాం. ఈ అల్ఫా జనరేషన్ను ఫేస్ చేయడానికి మీరు తయారు కావాలి, సంసిద్ధం కావాలి. మీరు దానికోసం టెక్నికల్గా ఒకటి, తర్వాత నాలెడ్జ్ పరంగా ఎంతో ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకటే రకమైన ప్రాజెక్ట్ ఆలునే అమ్ముతా అంటే కాదు. ఆలు అంటే ఏంటి, రోజు ఆలు వండుతారు అనుకో ఇంట్లో, తినబుద్ధి అవుతుంది మీకు. ఆనంద, లాభ్, ఉమంగ్, జీవనానంద్, జీవన్ లాభ్, జీవన్ ఉమంగ్, ఆలు ఇవే అమ్ముతా అంటే కాదు. ఇప్పుడు వచ్చిన ఏంటి కొత్త ఇన్స్ట్రుమెంట్, మనకి ఇచ్చిన కార్పొరేషన్ ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ ఏంటి, విపరీతమైన సక్సెస్ అయిన ఇన్స్ట్రుమెంట్ ఏంటి ఇప్పుడు నవేడేస్, ఉత్సావ్. ఎస్, ఎంతమంది అమ్మారు ఉత్సావ్, వెరీ గుడ్, చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు. ఉత్సావ్ తోటి పండుగ చేసుకుంటున్నారు, సంతోషం. మన టాపిక్ పేరు ఏంటంటే అన్స్టాపబుల్. బికమ్ అన్స్టాపబుల్. మీరు అన్స్టాపబులా? మీరు మీలో శక్తి ఉందా లేదా? మీ శక్తి ఎట్లాంటి అంటే ఎవరు కూడా ఆపదగేది కాదు. యు ఆర్ అన్స్టాపబుల్. హౌ డు యూ బికమ్ అన్స్టాపబుల్? మీరు ఎలా అవుతారు? ఫస్ట్ ఏం చేయాలి? ఓకే, బికమ్ అన్స్టాపబుల్. ఇది మన టాపిక్. అసలు ఏంటి మిమ్మల్ని ఆపే శక్తి ఏంటి? ఎవరు ఆపుతున్నారు అసలు మిమ్మల్ని? మీరు గ్రేడ్ కాకుండా, ఎండిఆర్టీ కాకుండా, సిఓటి కాకుండా, టీఓటి కాకుండా, ఎలైట్ క్లబ్ కాకుండా, కార్పొరేట్ క్లబ్ కాకుండా ఆపేది ఎవరు? వేరే వాళ్ళు ఎవ్వరు ఆపలేరు. ఆపగలిగేది ఎవరు? మేమే, మీరే, అంతేనా? మరి ఎందుకు ఆపగలిగే వాళ్ళు లేనప్పుడు మీరు ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపబడుతున్నారు? కారణాలు ఏంటి? ఏం చేస్తే మనం అన్స్టాపబుల్ అవుతాం? మనం ఆగుతున్నాం అంటే కారణం ఏంది? మన సార్ ఇంతకుముందు శ్యామ్ సార్ కూడా చెప్పారు కదా, మన మైండ్ సెట్ మార్చుకుంటే అన్నీ మారుతాయి. మన మైండ్ అనేది ఉంది చూసారా, దేవుడు ఇచ్చిన ఒక పవర్ఫుల్, ఒక టూల్, ఒక ఆయుధం.
ఈ పవర్ఫుల్ ఆయుధాన్ని ఎలా వాడుకోవాలి, ఏం చేయాలి, అసలు ఆ సీక్రెట్ ఏంటి? నేను ఒకవేళ మర్చిపోతే గుర్తు చేయండి, సార్ ఏదో సీక్రెట్ చెప్తారు కదా అన్నారని. ఎంతోమంది ఎన్నో తరాలుగా, ఎన్నో శతాబ్దాలుగా వెతికి ఒక విషయాన్ని పట్టుకున్నారు. అది నేను మీకు చెప్పబోతున్నా. ఓకే, అసలు ఏదైనా సాధించాలంటే ఏం కావాలి? ఒక ప్రాసెస్ ఉండాలి కదా. ఆ ప్రాసెస్ ఏంటి? మనం ఏదైనా పెద్దగా గొప్పగా కావాలి, ఉన్న స్థానం నుంచి మహోన్నత స్థానానికి పోవాలి అని ఏదైతే మన ఫాస్ట్ ట్రాక్ ఎండిఆర్టీ ఆశయం ఉందో, ఆశయం తీరటానికి ఏం కావాలి? మనం ఒక ప్రాసెస్ను అవలంబించాలి. ఇంకోటి ఎండిఆర్టీ టీఓటీ సిఓటీ అనుకుంటే కారు. దేని మీద ఫోకస్ చేయాలి మనం? ఎండిఆర్టీ మీద ఫోకస్ చేయాలా, సిఓటీ మీద? ఎట్లా ఫోకస్ చేయాలి? దేని మీద ఫోకస్ చేయాలి? ఎండ్ రిజల్ట్ మీద కాదు ఫోకస్ చేసేది, ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి. ఎండ్ రిజల్ట్ రావాలి అంటే నువ్వు ఎలా ఒక రోజుకే నువ్వు సాధించలేవు కదా. ప్రతిరోజు నీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఎండ్ రిజల్ట్ చేరటానికి ఆ ప్రాసెస్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఏముండాలి మీకు? రాసుకొని చెప్పండి. డిజైర్ ఉండాలి. ఎవరైనా ఏదన్నా సాధించాలంటే కోరిక ఉండాలి. ఆ కోరిక ఎట్లుండాలి? బర్నింగ్, మంట ఉంటుంది చూసారా? సాధించే వరకు నిద్రపోయలేదు. ఇక్కడ కూర్చుంటున్నా కానీ ఇప్పుడు వెళ్ళి నేను పాలసీదారులను ఒక కస్టమర్ దగ్గర పోయి నేను బుక్ చేయాలి అనంత ఆవేశం రావాలి. మీ గోరు చివరిలో ఈ వేళ్ల చివరి నుంచి వెన్నెముక నుంచి పైదాకా ఇట్లా ఉత్సాహం రావాలి, నరాలు ఇట్లా రావాలి, అది ఆకాంక్ష రావాలి, గెలవాలి, నేను సాధించాలి. ఒక కారణం చేత దేవుడు నన్ను పుట్టించాడు, ఆ కారణానికి నేను ఆ కారణాన్ని సాధించే తీరుతా. ఏదో సైలెంట్గా వచ్చి లైన్ స్ట్రైట్ లైన్ చూపించారు కదా, ఏ కోరిక లేకుండా, ఏ వాంఛ లేకుండా, ఏది లేకుండా, పర్పస్ లేకుండా బతకటానికి నేను రాలేదు. నేను ఇక్కడికి వచ్చాను, దేవుడు ఇక్కడికి మిమ్మల్ని పంపించాడంటే ఒక కారణం చేత పంపించారు. ఆ కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు అది నేర్చుకోవాలి, ఆ సీక్రెట్ నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, చాలా గొప్పగా కావాలనే ఉద్దేశంతో మీ అందరం కూడా కష్టపడి చేసేది. డిజైర్ చెప్పండి. డిజైర్, బిలీఫ్, నమ్మకం. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎవరి మీద నమ్మకం ఉండాలి? ఎవరి మీద అవసరం లేదు, మన మీద మనకు నమ్మకం ఉండాలి. తర్వాత కాంపిటెన్స్ అంటే సామర్థ్యత పెంచుకోవాలి. తర్వాత ఎఫర్ట్స్, ఇవన్నీ ఉండి ఎఫర్ట్స్ చేయలేదనుకో ఏమవుతుంది? రిజల్ట్ వస్తుందా? రాదు. డిజైర్, బిలీఫ్, కాంపిటెన్స్, ఎఫర్ట్స్. డిజైర్ అంటే కోరిక, చేయాలని, సాధించాలని ఒక టార్గెట్, లక్ష్యం. తర్వాత బిలీఫ్ అంటే నాకు ఆత్మవిశ్వాసం, నేను ఏదైనా సాధిస్తాను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి ఉండాలి. సామర్థ్యతను పెంచుకోవాలి. అలాగే ఎఫర్ట్స్ చేయడం ద్వారా నేను అనుకున్నది సాధిస్తాను అని మీరందరూ అనుకోవాలి. డిజైర్ ఎట్లుండాలి? డిజైర్, బర్నింగ్ డిజైర్. కూర్చోవడానికి లేదు, మన టార్గెట్ అయ్యేదాకా నిద్రపోయేది లేదు, సాధించి తీరాలి. మన కోరిక మైండ్లో పడ్డదంటే మనం సాధించి తీరాలి. ఆ బర్నింగ్ డిజైర్ అనేది మీకు కలగాలి. ఎంతమంది కలుగుతుంది? వస్తుందా లేదా? బర్నింగ్ డిజైర్ సాధించాలి. పుట్టిందే మనం సాధించడానికి మిత్రులారా. సరే, ఇవన్నీ ఒక కారణం అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నమ్మకం, మన మీద నమ్మకం, బిలీఫ్ అని చూసినా, విశ్వాసం అనేది ఎంత స్ట్రాంగ్ అంటే మీరు తెలుసా, విశ్వాసాన్ని మించిన ఇంకో ఇది లేదు. అంటే ఒక్కసారి ఏదైనా నమ్మారనుకోండి, ఆ నమ్మే సిద్ధాంతం కోసం ఏదైనా చేయడానికి తయారవుతారు. అలాగే నీ పట్ల నీ పని పట్ల నీ ఆత్మవిశ్వాసం నీ వాళ్ళగా ఉంటే, ఆ ఆత్మవిశ్వాసం ఉంటే కనుక రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. దానికి ఏంటంటే నేను బ్రెయిన్ ఏదైతే ఇంపార్టెంట్ టూల్ ఉందో మన జీవితాన్ని చేయటానికి, ఈ బ్రెయిన్ గురించి చెప్పదలుచుకున్నా. ఎక్కువ టైం తీసుకొని మిమ్మల్ని చేయను, చాలా ఉంది చెప్పాల్సింది, మీకు ఓపిక లేదు. ఓ 10 minutesలో క్లోజ్ చేస్తాం. అయితే మన లోపల మెదడు ఉంటుంది కదా, మైండ్ ఎన్ని రకాలు ఉంటుందంటే ఎన్ని మెదడులు ఉంటాయి? సార్ ఒక్క నిమిషం సార్, హలో అటు విటర్, ఎన్ని మెదడులు ఉంటాయి? ఒకటే మెదడు ఉంటుంది.
దాంట్లో 2 రకాల స్పియర్స్ అనుకోండి, 2 భాగాలు అనుకోండి, 2 పద్ధతులు అనుకోండి. అవి ఏంటంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ఇప్పుడు మనం చెయ్యి లేపండి ఒకసారి, రైట్ సైడ్, రైట్ హ్యాండ్ లేపకుండా లేచారు, ఓకే. లెఫ్ట్ హ్యాండ్ లేకుంటే లెఫ్ట్ హ్యాండ్ లేపుతారు కదా. ఇది కాన్షియస్గా చేసేది. దీనికి రేషనల్ థింకింగ్ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. అంటే మనకు కలిగే ఆలోచన ఏదైతే ఉందో, ప్రాథమికంగా కలిగే ఆలోచనను కాన్షియస్ మైండ్ అంటే. అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్కున్న పవర్ చూస్తే ఎంత ఆశ్చర్యం అవుతుందంటే, ఈ కాన్షియస్ మైండ్ ఎన్ని గంటలు పనిచేస్తుందండి? కాన్షియస్ మైండ్ ఎంత పనిచేస్తుంది? మనం నిద్రపోయే వరకే పనిచేస్తుంది. మనం నిద్రపోయిన తర్వాత కాన్షియస్ మైండ్ పనిచేయదు. సబ్ కాన్షియస్ మైండ్ ఏందో తెలుసా? 24/7 365 ఎప్పటికీ ఎప్పుడైతే మన కోన ఊపిరి వరకు పనిచేసేది ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ చేసే పనులు ఏంటి? మనం నిద్రపోగానే ఏం జరుగుతుంది? మన బాడీని మొత్తం టోటల్గా గుండెను పనిచేసేటట్టు చేస్తుంది, లంగ్స్ పనిచేసేటట్టు చేస్తుంది, లివర్ పనిచేసేటట్టు ఉంది, తర్వాత కిడ్నీస్ పనిచేసేటట్టు, ప్రతి ఒక్క అవయవాన్ని పనిచేయిస్తుంది. సైజ్ పెరుగుతుంది. చిన్న పుట్టగానే వాడు 2 కిలోలతో 3 కిలోలతో పుట్టిన పిల్లగాడు 25 ఏళ్ళు వచ్చే వరకే ఒక 50-60 కిలోలు పెరుగుతున్నాడు. ఎప్పుడు పెరుగుతారు? ఇదంతా కాన్షియస్ ఉన్నప్పుడు పెరగరు, నిద్రపోయిన తర్వాత పెరుగుతారు. మనం నిద్రపోతుంటే నిద్రలో పెరుగుతుంటాం. ఇవన్నీ వింతలు ఎవరు చేస్తారు? సబ్ కాన్షియస్ బ్రెయిన్ చేస్తుంది. ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ యొక్క పని విధానాన్ని మనం గమనించాలి. కాన్షియస్ బ్రెయిన్ అనేది ఒక క్యాప్టెన్. ఒక షిప్ ఉంది అనుకోండి, షిప్ నడుస్తుంది సముద్రంలో, షిప్కు ఒక క్యాప్టెన్ ఉంటాడు. ఆ క్యాప్టెన్ ఏంటంటే అది ఒక కాన్షియస్ బ్రెయిన్. దానికి ఆ క్యాప్టెన్ వెనుక ఒక క్రూ ఉంటుంది. దాని కింద ఏ పని అతను క్యాప్టెన్ ఏది చెప్తే అది చేయడానికి ఒక క్రూ ఏమంటారు అని సిబ్బంది. ఆ సిబ్బంది ఏదైతే ఉందో ఆ సిబ్బంది ఏం చేయాలి? క్యాప్టెన్ చెప్పిన పనిని చేయాలి. ఈ క్యాప్టెన్ కాన్షియస్ బ్రెయిన్ చెప్పే పనిని ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే వాటిని నమ్ముతుంది. నమ్మినాక అది ఇముడ్చుకుంటుంది. దాని లోపలికి తీసుకొని సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సీ దట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ థింక్ విల్ హ్యాపెన్. మీరు ఏదైతే కాన్షియస్ బ్రెయిన్ తోటి ఆలోచిస్తారో అది పూర్తయ్యేటట్టు చేసే పని సబ్ కాన్షియస్ బ్రెయిన్ చేస్తుంది. సపోజ్ నేను ఎండిఆర్టీ కావాలి, నాకు లేకపోతే పెద్దగా ధనవంతుడి కావాలి, నేను చాలా సంపాదించాలని నేను అనుకున్నాను అనుకోండి, రిపీటెడ్గా అనుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇది సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి స్టోర్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి మనం అనుకున్న లక్ష్యాన్ని కనుక చేర్చగలిగామో అప్పుడు మనం సక్సెస్ సాధించినట్టే. ఆటోమేటిక్గా అది ఆ పనిని చేస్తుంది, పూర్తి చేసి చూపిస్తుంది. దానికి ప్రకృతి, కాస్మిక్ రేస్, ఈ సౌరశక్తి, అన్ని శక్తులు కూడా మీరు అనుకున్న పనిని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు చూసారా, మీరు అనుకున్న పనిని సాధించడానికి అన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఏది బ్రెయిన్ ఇప్పుడు ఏది మీకు బాగా పవర్ఫుల్? కాన్షియస్ బ్రెయినా సబ్ కాన్షియస్ బ్రెయినా? సబ్ కాన్షియస్. కొంతమందికి భయాలు ఉంటాయి. కొంతమందికి బల్లిని చూస్తే భయం, కొంతమందికి బొద్దింకలు చూస్తే భయం, గొంగళి పురుగులు చూస్తే భయం, అవునా కదా? వాళ్ళు పొరపాటున దాన్ని ముట్టుకున్నారు అనుకోండి, ఏమైతే తెలుసా? సడన్గా వాళ్ళు గట్టిగా అరవడం, ఆ షాక్ అయినట్టు చేసి దాంట్లో వాళ్ళకి అప్పటికప్పుడు దద్దులు వస్తుంటాయి. వాళ్ళకేం కరవదు, ఏం కాదు, కానీ ఆల్రెడీ ఎఫెక్ట్ పడుతుంది దాన్ని. అంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ నువ్వు పాజిటివ్ తీసుకున్నా నెగిటివ్ తీసుకున్నా నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో అది జరిగేటట్టు చేస్తుంది. ఉదాహరణకి 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు ఎంతోమంది సైనికులు ఆ యుద్ధంలో దెబ్బతింటారు కదా, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవసరమయ్యే ఒక మందు ఏమైందంటే అది అయిపోయింది, లేదు. ఒక క్యాప్టెన్ దాదాపు 8 బుల్లెట్లు తగిలి వస్తాడు హాస్పిటల్ దగ్గరికి. డాక్టర్ అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు కావాల్సిన మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేయాలి. ఆ మత్తు మంది ఇచ్చేది అది లేదు, అయిపోయింది. దాన్ని ఏం చేస్తాడంటే జస్ట్ ఉప్పు నీళ్ళు ఇంజక్షన్ పెట్టి అతను క్యాప్టెన్కి చెప్తాడు, ఇందులో నేను ఏదైతే ఉందో ఆ మందు మీకు మత్తు ఎక్కేయటానికి ఇస్తున్నా, ఈ మత్తు మీకు ఎక్కిస్తే నేను ఆపరేషన్ చేసి బుల్లెట్లన్నీ తీసినా కూడా మీకేం కాదు, ఒక 8 గంటల తర్వాత మీకు కొంచెం నలతగా అనిపిస్తుంది, నిద్రపోతారు, ఒక 2 డేస్లో మీరు బాగా అవుతారు అని చెప్తాడు. చెప్పి ఇంజక్షన్ ఇస్తాడు. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఈయన ఆపరేషన్ చేస్తాడు, బుల్లెట్లు తీస్తాడు,
అంత సర్జరీ అనుకున్నట్టు అయింది. ఈయన ఏదైతే చెప్పిండో అట్లాగే ఆయనకు నిద్ర వచ్చింది, మత్తు వచ్చింది, మత్తు ఫీల్ అయిపోయి డాక్టర్ నాకు నిద్ర వస్తుంది అన్నాడు. నిద్ర వస్తుంది అంటే లోపల అన్కాన్షియస్ అయిపోయాడు. ఆపరేషన్ చేశారు, తీశారు, అంతా మంచిగా అయింది. ఇంత కారణం ఏంది? అక్కడ మందే లేదు, ఉట్టి చెప్పటం వల్ల నమ్మకం ఉంది చూసారా, ఆ నమ్మకం వల్ల ఆయనకు ఆ పరిస్థితి, అట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఎంతో రిచ్ మ్యాన్, ఎంతో ధనవంతులు, ఎంతో గొప్పవాళ్ళు, ప్రతి శతాబ్దంలో ప్రతి తరంలో గొప్పగా అయిన వాళ్ళు ఎంతోమంది వెళ్తుంటారు, చెప్తుంటారు చూసారా, నేను అన్ని పుణ్యక్షేత్రాలు చేసినా తిరిగినా స్వామి నాకు దొరకలేదు, స్వామి నాకేంది కారణం చెప్పావంటే, బాబు నాయన నువ్వు నీ ఆత్మను చూసుకున్నావా, నిన్ను నువ్వు చూసుకున్నావా, నీలోని నిన్ను చూసుకున్నావా, నీలోని నిన్ను ఆత్మ ఏంది, నీలో ఉన్నది ఏంటి ఆత్మ అయితే పరమాత్మ బయట ఉంటాడు కదా. పరమ ఆత్మ అంటే ఆ ఆత్మ అతను నీలో ఉండేదే. మొత్తానికి నిన్ను నువ్వు కనుక తెలుసుకుంటే, నీలో ఉన్న శక్తిని కనుక నువ్వు గ్రహిస్తే, నీలో ఉన్న శక్తిని కనుక ఈ పాజిటివ్ మన కాన్షియస్ బ్రెయిన్ని సబ్ కాన్షియస్ బ్రెయిన్ని రెండు కలిపి పనిచేసేటట్టుగా చేస్తే నువ్వు సాధించలేనిది ఏదీ లేదు. అర్థమైందా? కాన్షియస్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం ద్వారానే వాళ్ళు ఎన్నో విజయాలు సాధించారు, ఎంతో డబ్బు సంపాదించారు. మనలోని పవర్ మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, నార్మల్ వ్యక్తి అనుకుంటాం. ఎప్పుడైతే మనం అది సబ్ కాన్షియస్ బ్రెయిన్ యొక్క పవర్ని గుర్తిస్తామో, ఉదాహరణకి మనము పడుకునే ముందర మనం 4 గంటలు గేవాలి అనుకుని పడుకుంటాం. లేస్తామా లేదా? అలారం పెట్టినట్టే లేస్తాం కదా, నిద్రే పట్టదు. ఎందుకు? నువ్వు సబ్ కాన్షియస్ బ్రెయిన్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినావు. అట్లాగే నువ్వు సబ్ కాన్షియస్ బ్రెయిన్కి ఇప్పుడు ఏమి ఇవ్వాలి? నేను ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నా, ఆ లక్ష్యాన్ని సాధించాలి అని ఎట్లా చేస్తా, దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఒక ఎల్ఐసి ఏజెంట్, ఆయన పేరు అజయ్, కొత్తగా తీసుకున్నాడు, పాలసీస్ కోసం తిరుగుతున్నాడు. ఆయనకి ఏం కావట్లేదు, ఎండిఆర్టీ చేయాలనుకుంటాడు. ఎవరు పోయినా కూడా ఎక్కువ చేయట్లేదు, డిసప్పాయింట్ అయిపోతాడు. ఒక పెద్ద మనిషి అశోక్ రెడ్డి లాంటిది ఒక సీనియర్ ఏజెంట్ దగ్గర పోయి అడుగుతాడు. అశోక్ రెడ్డి ఒకటే చెప్తాడు, మీరు నిద్రపోయేటప్పుడు లేదా ఎప్పుడైనా మీరు ఊహించుకోండి, మీరు ఎండిఆర్టీ అయినట్టు ఊహించుకోండి, మీరు విజువలైజ్ చేసుకోండి, దాని ద్వారా మిమ్మల్ని సన్మానిస్తున్నట్టు ఊహించుకోండి, మీకు అందరు ప్రశస్తిస్తున్నట్టు, అందరు స్టేజ్ మీద మీకు గౌరవిస్తున్నట్టు, సన్మానం చేస్తున్నట్టు ఊహించుకోండి. మీరు అవుతారంటే ఆయన రిపీటెడ్గా ఊహించుకోవటం వల్ల నెక్స్ట్ ఇయర్ ఎండిఆర్టీ అన్నాడు. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. విజువలైజేషన్, అట్లాగే అఫర్మేషన్స్. నువ్వు పడుకునే ముందర నేను ఏదైనా సాధించగలుగుతా, నేను ఏది ఐ కెన్ డూ వండర్స్, ఐ కెన్ డూ ఇట్, నన్ను మించిన వాడు ఎవడు లేడు, నేను చేయగలుగుతా, అట్లా రిపీటెడ్గా అనుకుంటున్నాం అనుకోండి, ఏమవుతుంది? అది సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి ఇంకిపోతుంది. మీరు అనుకునే రిపీటేషన్ ఆఫ్ వర్డ్స్ దాంట్లోకి వెళ్ళిపోయి సబ్ కాన్షియస్ బ్రెయిన్స్కి ఒకసారి మనం పంపిస్తే ఏమవుతుంది? దాని పని అది చేసేస్తుంది అంతే. ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్కి ఉన్న పవరే అది. కాబట్టి ఆ పవర్ని మీరు యూజ్ చేసుకొని మీరు ఈ అలైన్మెంట్ జాగ్రత్తగా కాన్షియస్ బ్రెయిన్ నుంచి ఎప్పటికీ పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. నేను ఒక బుక్ చదివాను, దాని ఆథర్ పేరు జోసెఫ్ మర్ఫీ, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే బుక్. ఆ బుక్లో ఇచ్చిన సీక్రెట్ ఇది. మనలో ఒక ట్రెజర్ హౌస్ ఉంటుంది, ట్రెజర్ మైన్ గోల్డ్ మైన్ లాగా ఉంటుంది. ఇది ఒక గోల్డ్ మైన్. ట్రెజర్ హౌస్ ఎక్కడ ఉంటుంది? అది మన లోపలే ఉంటుంది, విత్ ఇన్ us. మనం గుర్తించాలి, ఈ ట్రెజర్ని మనం పట్టుకోవాలి, మనం సాధించాలి. అది ఎందుకు సాధ్యమవుతుంది అంటే, సబ్ కాన్షియస్ బ్రెయిన్ మీద నువ్వు కంట్రోల్ సంపాదిస్తే ఆ ట్రెజర్ని కనుక నువ్వు సాధించగలుగుతావు. చూసారా ఈ సినిమా? చూసారా అపరిచితుడు సినిమా? ఈ మధ్యలో ఆయన ఎవరు? రామానుజం ఏంది పాపం, చాలా ఉత్తముడు, పిరికివాడు, ధైర్యం లేనోడు, అవునా? మరి ఏమవుతాడు తర్వాత? ఎందుకవుతాడు రేమో? ఎట్లయితాడు తర్వాత? ఇంకోడు అవతలేంది అక్కడ, అపరిచితుడు ఎట్లయితాడు? ఇదంతా సబ్ కాన్షియస్ బ్రెయిన్ చేసిన పని ఇవన్నీ. నువ్వు రెమో కావాలంటే రెమో అవుతావు, అపరిచితుడు కావాలంటే అపరిచితుడు అవుతావు, మర్డరర్ కావాలంటే మర్డరర్ అవుతావు, ఇంకేదైనా కావాలంటే ఇంకేదవుతావు. ఎండిఆర్టీ అంటే ఎండిఆర్టీ అవుతావు, టీఓటీ కావాలంటే టీఓటీ అవుతావు, ఎలైట్ కప్ కావాలంటే ఎలైట్ కప్. నువ్వు ఏది ఇన్స్ట్రక్షన్ ఇస్తావని నీ మీద ఆధారపడింది. నువ్వు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయటం సబ్ కాన్షియస్ బ్రెయిన్ పని.
ఇది స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు కదా, డిజార్డర్. ఇది ఒక డిజార్డర్. వాడు యాక్చువల్గా మనకు హిప్నాటిజం చేస్తుంటారు చూసారా, హిప్నాటిజం చేస్తుంటే వాడిని ఆ ట్రాన్స్లోకి తీసుకుపోయి చేస్తే మారిపోతాడు, స్ట్రాంగ్ అవుతాడు. ఈ సినిమాలో అపరిచితుడిని ఒక మొత్తం మంచు కరిగేదంటే కంటే తక్కువ టెంపరేచర్లో పెట్టినా కూడా వాడికి ఏం కాదు. ఎందుకు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. వాడికి అట్లా ట్యూన్ అయిపోయింది సబ్ కాన్షియస్ బ్రెయిన్. గట్టిగా ఏం కాదు, వాడు ఎంతమందిని కొట్టగలిగాడు, వాడు ఎంతమందిని కొట్టినా, వాడిని ఎవరు కొట్టినా ఏం కాదు. ఎందుకంటే అది అట్లా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయాడు, మైండ్ని అట్లా ప్రిపేర్ చేసుకున్నాడు. కాబట్టి మిత్రులారా, మన అనుకున్నది సాధించడానికి మన కాన్షియస్ బ్రెయిన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా, మంచి ఇన్స్ట్రక్షన్ యాజ్ ఎ క్యాప్టెన్ ఎట్లయితే కంప్లీట్ మంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే క్రూ పనిచేస్తారు, ఆ డైరెక్షన్లో షిప్ వెళ్తుంది. సపోజ్ క్యాప్టెన్ తప్పు డైరెక్షన్ చూపించాడు అనుకోండి, అప్పుడు క్రూ ఏం చేస్తుంది, మన కింద ఉన్నవాళ్ళు సైడ్కి పోతుంది, మన లక్ష్యం దెబ్బతినిపోతుంది. కాబట్టి మన మైండ్ని సబ్ కాన్షియస్ బ్రెయిన్ని అలైన్మెంట్ చేసుకుంటూ సబ్ కాన్షియస్ బ్రెయిన్ తోటి పని చేయించడం అనేది మనం నేర్చుకోవాలి. ఎవరైతే దాని మీద పట్టు సాధిస్తారో వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఓకేనా? మీరు స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది, ఒక డైమండ్ కార్బన్ని సానబట్టి ఏమవుతుంది, డైమండ్ అవుతుంది. చూసారు కదా, ఒక శిల్పి రాతిని ఒక మెట్లను తయారు చేయడానికి నాలుగు దెబ్బలు కొట్టి మెట్టు చేస్తాడు. అదే దేవుడిని తయారు చేయాలంటే, దేవుడి విగ్రహం చేయాలంటే ఎంతో దెబ్బలు కొట్టాల్సి వస్తుంది. అట్లాగే ఇనుము కూడా కాల్స్తేనే అది వంగుతుంది. ఎటువంటి అంటే ఏ షేప్ కంటే ఆ షేప్ ఉంటుంది. అట్లాగే ఏజెంట్ మిత్రులు, మీరు కష్టపడితేనే కానీ, రిస్క్ తీసుకుంటే కానీ అప్పుడు ఏమవుతుంది, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అవునా కాదా? ఏంది అసలు నిద్ర వస్తుందా? డల్గా చూస్తున్నారు. ఇక ఆపేస్తే కానీ క్లోజ్ చేస్తా. సరే, ఇది బిజినెస్ ఎట్లా, లైఫ్ సైకిల్ ఎట్లా ఉంటుంది, అసలు మనం పాలసీలు ప్రోడక్ట్స్ అమ్మకుండా నీడ్ బేసిస్ ప్రకారం కాన్సెప్ట్ సెల్లింగ్ చేయాలి. ఇవన్నీ కూడా అవకాశం ఉన్నప్పుడు డీటెయిల్గా క్లాస్ రూమ్లో చర్చించుకుంటే చాలా బాగుంటుంది. కాంపిటెన్స్ అనేది ఒక్కొక్క పర్సెంట్ పెంచుకుంటూ పోవాలి. రోజుకు 1% కనుక మీరు గ్రోత్ తీసుకొస్తే 365 డేస్లో ఏమవుతుంది తెలుసా, మనం 37 టైమ్స్ రిజల్ట్ వస్తుందట. మనం చేసేదానికి 37 టైమ్స్. అయిపోయింది. ఎస్ అయిపోయింది సార్. యా, ఓకే మిత్రులారా. ఎస్, ఎఫర్ట్స్, బటర్ఫ్లై ఇవన్నీ జస్ట్ మీరు చూడండి. ఇంకో ఇది ఒకటి చెప్తా. The secret lies in the fact that successful people formed the habit of doing things that failures do not do. ఏం చేయాలి మరి ఏంటంటే, ఒక సక్సెస్ఫుల్ పర్సన్, అన్సక్సెస్ఫుల్ పర్సన్ ఉంటే, అన్సక్సెస్ఫుల్ పర్సన్ చేయడానికి ఏదైతే ఇష్టపడో అది చేయడం ద్వారా సక్సెస్ సాధిస్తాడు. అది అలవాటు చేసుకోవాలంటాడు. ఉదయం పొద్దున్నే 5 గంటలు లేవటం నాకు అలవాటు లేదు, పడుకుంటాడు. ఎవరు పడుకుంటాడు? అన్సక్సెస్ఫుల్ పర్సన్ పడుకుంటాడు. ఆ అన్సక్సెస్ఫుల్ పర్సన్ని మనం చేసిన దాన్ని చేయకుండా ఉంటే అప్పుడు విజయం సాధిస్తాం. మనం లేవటం వల్ల, మనం ఎర్లీగా లేవటం వల్ల, మనం మంచి హ్యాబిట్స్ చేసుకోవటం వల్ల, మంచి హ్యాబిట్ ఫార్మేషన్ చేసుకోవటం వల్ల విజయాలు సాధిస్తారు. ఇవన్నీ ఓకే. ఎస్, లెజెండ్స్. ఈ లెజెండ్స్ అందరు కూడా పుట్టగానే లెజెండ్స్ కాలేదండి. ఆయన ఎవరు? ఆర్కే శెట్టి. ఆర్కే శెట్టి ఆఫీస్ చూసారా? ఎప్పుడైనా యూట్యూబ్లో చూడండి. ఆర్కే శెట్టి రిచెస్ట్ ఏజెంట్. ఆయన ఆఫీస్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. తర్వాత భరత్ పరేఖ్ తెలుసు, మన బుజ్జిబాబు గారి ఫ్రెండ్. తర్వాత అందరు రవి జటాని, తర్వాత రాజేష్ షతోస్కర్. ఒక రైల్వే స్టేషన్లో పెన్నులు అమ్మి బుక్కులు అమ్మి పైకి వచ్చిన వ్యక్తి ఎల్ఐసి ఏజెంట్లో కోట్లు సంపాదిస్తుండు. ఎలా సాధ్యమవుతుందండి ఇది? వాళ్ళకి సాధ్యం కానీ మీకు ఎందుకు కాదు? వాళ్ళకున్న లైసెన్స్ మీకున్న లైసెన్స్ అయినా తేడానా? వాళ్ళు సాధిస్తున్నారంటే మీరు ఎందుకు సాధిస్తలేరు? సాధించగలుగుతారా? మీరు సాధించగలుగుతారా లేదా? లేదు, వాయిస్ లేదు, రావట్లేదు, ఇంకా రావట్లేదు. అయిపోయింది. మన మొత్తం ఫ్లాట్ లైన్ లాగా అయిపోయినాం. శక్తి లేదు, ఎనర్జీ లేదు, ఎనర్జీ లెవెల్స్ లేవు. ఏది సాధిస్తారా లేదా? సాధించగలుగుతారా లేదా? ఎవరెవరు సాధించలేరో వాళ్ళు నిలబడండి. ఎవరెవరైనా సాధించలేరో నిలబడండి. అంటే మీరు కూర్చున్నారంటే మీరు సాధిస్తారా? ఏం సాధిస్తారు? ఎండిఆర్టీ సాధిస్తారు. ఆల్రెడీ ఎండిఆర్టీలు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? సిఓటీలు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? టీఓటీలు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? ఎలైట్ క్లబ్ అనేది ఇంతవరకు ఎవరు లేరు మనోళ్ళు. తెలుగు వాళ్ళు ఎలైట్ క్లబ్లో కొద్దిమందే ఉన్నారు. రాజవర్ధన్ రెడ్డి అట్లా కొంతమంది ఉండొచ్చు.
మరి మీరు ఆ లిస్టులోకి ఎవరో వస్తారా? నిజంగా వస్తారా? ఏదో మాకంటే మేము సంతోషపడాలని చెప్తున్నారా మీరు? మేము గుర్తుపెట్టుకుంటాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. జోష్ జోష్ జోష్. యా, మీరు సక్సెస్ కాబోతున్నారు. ఒక్కటే, సబ్ కాన్షియస్ బ్రెయిన్ మీరు స్టోర్ చేసుకోండి. సీక్రెట్ ఏంటంటే, ఒక స్టోరీ, పురాణ కథ చెప్తా. వినాయకుడికి కుమారస్వామికి పోటీ అవుతుంది కదా, గణాధ్యక్షుడికి ఎవరు చేయాలని. అప్పుడు ఏమవుతుంది, ఒక కాంపిటీషన్ పెడతారు. 108 క్షేత్రాలు తిరిగి రావాలి. ఎవరు ఫస్ట్ తిరిగి వస్తారో వాళ్ళకి గణాధ్యక్షుడు ఇస్తా అని చెప్పి పోటీ పెడతారు. పోటీ పెడితే అప్పుడు ఏమైంది, కుమారస్వామి మంచిగా నెమిలి వాహనం మీద వెళ్ళిపోతాడు, అన్నీ పోతాడు. మరి వినాయకుడు ఎక్కువ పోలేడు కదా, ఎలుకతోటి ఎంత దూరం పోతాడు కదా, పోలేడు కదా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ధ్యానం చేస్తాడు, తల్లిదండ్రులకు దండం పెడతాడు, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. తర్వాత ఆత్మ ధ్యానాలకు వెళ్ళిపోతాడు. దాంట్లో తనని తాను తెలుసుకుంటాడు. ఎవరైతే తనను తాను తెలుసుకుంటాడో, తనలోని పవర్ గుర్తిస్తాడో, తనలో ఉన్న కోరికలను, తనలో ఉన్న సంతోషాన్ని, తనలో ఉన్న శక్తిని గ్రహిస్తాడో వాడు సక్సెస్ఫుల్ అవుతాడు అనేది టాప్ ఎర్నర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు 1% ఉన్నారు. వాళ్ళకి ఎట్లా, దే విల్ అట్రాక్ట్ మనీ ఎవ్రీ డే. నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి. వాడు నిద్రపోరు, ఏదో కొన్ని గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎప్పుడో డబ్బు సంపాదనే మార్గం. ఎల్ఐసి ఏజెంట్కి ఏంటి, షాప్ ఎప్పుడు తెరుస్తాడు? కిరాణా షాప్ వాడు 6 గంటలకు తెరుస్తాడు, 10 దాకా ఉంటాడు. మన ఎల్ఐసి ఏజెంట్ షాప్ ఎప్పుడు తెరుస్తాడు? తెలియదు. కూరగాయలు వాడు మా ఇంటి ముందర పండ్ల బండి వాళ్ళు వస్తారు, 6:30 మార్నింగ్ 6:30 to 10. ప్రతిరోజు హాలిడే లేదు, ఒక పండుగ లేదు, ఏం లేదు. మరి ఎల్ఐసి ఏజెంట్ షాప్ ఎప్పుడు, ఆయన దుకాణం ఎప్పుడు తెరుస్తాడు? అది మీ చేతిలో ఉంది. మీ సక్సెస్ బట్టి ఉంటుంది. మీరు ఎవరు ఎంత కష్టపడుతారో, మీరు ఎలా చేస్తారు అనేది అని మీ చేతిలో ఉంది. ఎవరైతే తనను తెలుసుకోవటమే. నాలో 2 విజయ్ కుమార్లు ఉంటారు, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్. ఈ కాన్షియస్ విజయ్ కుమార్ అంటే చిన్న విజయ్ కుమార్ అనుకుందాం, సబ్ కాన్షియస్ అంటే పెద్ద విజయ్ కుమార్ అనుకుందాం. ఈ సబ్ కాన్షియస్, ఈ చిన్న విజయ్ కుమార్ ఏం చేస్తాడు, చిన్నగా ఉన్నా కానీ పెద్దోడికి చెప్తుంటాడు, అరే అట్లా చేయరా ఇట్లా చేయరా. పెద్దోడు ఏం చేస్తాడు, వాడికి ఏది తెలియదు, అమాయకుడు. ఒక ద్వేషం తెలియదు, ఒక రాగం తెలియదు, ఒక క్రోధం తెలియదు, ఏది తెలియదు. పెద్దోడు ఏం చెప్తే అది వినుకుంటూ పోతాడు. నువ్వు పెద్దోడు పాజిటివ్ చెప్తున్నాడు అనుకో, చిన్నోడు ఏమవుతుంది, సబ్ కాన్షియస్ బ్రెయిన్ పాజిటివ్ వింటాడు. నువ్వు పెద్దోడు MDR TOT కావాలని అనుకో, కాన్షియస్ బ్రెయిన్లో ఏం సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఏం స్టోర్ అవుతుంది, TOT అవుతుంది. అది సాధిస్తారు. ఎవరైతే తనని తాను తెలుసుకుంటాడో, ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ తర్వాత ఈ కాన్షియస్ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ దాంతో పని నడిపిస్తారో వారే సక్సెస్ అవుతారు అనేది ఒక రహస్యం. ఓకేనా? ఎస్, నిజంగా ప్రాక్టీస్ చేయండి, మీకు అనుభవం మీద తెలుస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.